మళ్ళీ మరుసటి రోజు వస్తారని మాకు తెలియదు అవన్నీ. మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇంకా మేము లేము ఇంటి దగ్గర. పిల్లోనికేమో ఫోన్ చేసి రారా నిన్న కాదురా నువ్వు తొడకొచ్చింది, నువ్వు మీ అమ్మ పుట్టినోనివి అయితే ఈ ఉద్దు తొడకరారా మీ నాయన్ను అని ఫోన్ చేసి బెదిరిస్తానన్నానా అని ఫోన్ చేసినాడు పిల్లగాడు. సరేలే నాయన మేము పలానా సాటు ఉండం కదా వస్తానంలే మాట్లాడతాంలే అని మేము పోయినాము. పోతే అప్పటికి ఇంకా వాళ్ళు వచ్చినారు ఇంటి మీదకి. మాట్లాడుతూ అంటేనే కత్తులు తీస్తున్నారు, వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు. మా చేతులారా మేము పోరాడినాము, మా చేతులలో ఏం లేవు, మా చేతైనంత వరకు పోరాడినాం. మాకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింటే గంట తర్వాత వచ్చినారు. అంబులెన్స్కి ఫోన్ చేసినాము, అంబులెన్స్ గుడక గంట పట్టింది వచ్చేదలిక, అంబులెన్స్ వచ్చేదలిక గుడక. మళ్ళీ వాళ్ళు ఈ దెబ్బలు తగిన వాళ్ళు పోయినారు మాకంటే ముందుకే పోయి రిమ్స్లోనేమో అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళేమో. మేము పొక్కతలికేమో పోయినారు వాళ్ళే రిమ్స్లో. పోయేదలిక మేము మా ఆయన గుడక అందరూ పోలీసు వాళ్ళు తొడకపోయినారు వీళ్ళని గుడక. మేమేమనుకున్నాము ఆడవాళ్ళము పోలీసు వాళ్ళు ఉండారులే మనకు ఏం జరగదులేని, ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళమైతే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం. మేము అంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకు ఎవరు ఉండారులే శత్రువుని అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన. ఆయనకు వ్యాపారాలలో ఏ గొడవలు లేవు. ఆయన గుద్ది ఆయన సంపాదించుకొని తెలుగుదేశం వాళ్ళ తిట్టు సరిపోదనేం లేదు, వైఎస్ఆర్లోనేం లేదు, తెలుగుదేశం వాళ్ళు అనేది ఏం లేదు. ఎవరితోనైనా కలిసిపోతాడు. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళతో మాట్లాడతాడు, సెంటర్ వీళ్ళు చేస్తా ఉంటాడు. ఇది ఎందువల్ల జరిగిందో మాకు కూడా తెలియదు. లేవు నిత్యానందతో మాట్లాడతాడు, రవి సార్తో మాట్లాడతాడు, తెలుగుదేశం వాళ్ళతో ఎందుకంటే మేము వ్యాపారాలు చేస్తాము కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అందరితో కంట్రోల్లోనే ఉంటాం సార్. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. ఎవరి బినామీ కాదు మేము. ఆయన కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది, ఎవరి బినామీ కాదు. చూడడము వాళ్ళకి 4-5 మంది వచ్చినారు అప్పుడు ఇంటి దగ్గరికి. కత్తులతో వచ్చినారు. మా చేత ఏం లేవు, రాడ్లు కత్తులు వాళ్ళ కాడున్నాయి, మా చేతిలో ఏం లేవు. మేము మా చేతులారా మేము ఎంపలాడినాము. వాళ్ళు రాళ్ళు ఎత్తి కత్తులతో పోట్లాడినారు. వాళ్ళకు దెబ్బలు అన్నా మాకు దెబ్బలు తగిలినాయి. రిమ్స్కి పోయి మీరు కేసు పెట్టాలి, కేసు అవుతుంది వాళ్ళు చెప్పింటేనే మేము పోయినాం ఆ టైంలో. లేకుంటే మేము పోయే వాళ్ళం కూడా పోయి పొద్దున పోయి చెప్పుకునిండు. మేము నిమిషాల్లో చంపుతాను, మాకు వదులుతా 5 నిమిషాల్లో చంపుతానని 2 వ్యక్తులు ఆమెను పట్టుకున్నాం. మేము చెట్టుకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఇదిలించుకొని వాళ్ళు ఫోన్లు చేసుకొని మళ్ళీ 4 మనుషులను పిలిపించుకున్నారు. ఆ 4 వచ్చానే వీళ్ళు అందరినీ ఇడిపించుకొని అందరినీ భయభ్రాంతులు చేసి కత్తులతో కట్రాళ్ళు ఎత్తినారు. మా ఇంటికనే కట్రాళ్ళు, చెట్టుకు చుట్టూ కట్రాళ్ళు పెట్టుకుంటాం, రాళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ రాళ్ళు తీసుకొని ఇంత రాళ్ళు ఎత్తి వేసి ఎవరన్నా పోనీలు అయ్యోలో పాపం అన్నోళ్ళని కూడా ఒక ఆమెను ముసలామెను దొబ్బినారు. ఆమెకు నడుములు ఇరిగినాయి. ఇంకొక ఆయపను చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి కత్తితో పొడిచినారు. కత్తితో పొడిచి ఆయనకు 10 కుట్లు పడినాయి. తర్వాత నేను పోతే నన్ను కింద వేసి దొబ్బి నా మీద ఎక్కి ఈడ పొడిచినారు, అరిచేతిలో పొడిచినారు, అరిచేతిలో ఇక్కడ పొడిచినారు, ఇక్కడ కాలుకు గాయమైంది నాకు. తర్వాత ఈమెకు కట్రాయి వేసినారు, మా అన్న మీద వేసినారు. ఆడ నుంచి మేము 108కి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అది గంటన్నరకు వచ్చింది. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, పోలీసు వాళ్ళు రాలేదు. 108లో మేము దెబ్బలు తగిలిన వాళ్ళు కటారి దస్తగిరి, నేను కలమల చిన్న దస్తగిరి, నేను మౌలాలమ్మ, ఇంకొక ముసలాయమ్మ సంటెక్క, ఈ 4 108లో ఎక్కించినారు. గంటన్నర తర్వాత రిమ్స్ వచ్చిన తర్వాత రిమ్స్ పోయినాం. రిమ్స్ పోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చంపేదానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు రిమ్స్లో, ఓపీలో. మేము ఉండాము అదే రూమ్లో, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, మేము అదే రూమ్లోనే ఉన్నాం. వాళ్ళందరూ మమ్మల్ని చూసినారు. మేము ఆరోగ్యం చూపించుకుంటున్నాము, దెబ్బలు చూపించుకున్నాము, ఓపీలు రాపించుకున్నాము. ఇంకా మాకు ఎక్స్రేలు తీపించుకొని రాకుండా అన్నాడు. అందరికీ ఎక్స్రేలు తీపించినాడు. మా అన్న తీపించినాడు ముందు అందరికీ చూపించిన తర్వాత ఓపీలో నుంచి బయటకు వచ్చినాం. బయటికి ఒక 500 అడుగులు నడిచి వచ్చానే చెట్ల పొదల్లో నుంచి వచ్చి సడన్గా వచ్చేసినారు. సడన్గా వచ్చి కత్తులతో 1 నిమిషంలోనే కత్తులతో పొడిచినారు.
అందరు చుట్టుకొని నలుగురు 5 మంది నలుగురు చుట్టుకొని పొడిచినారు. నేను అడ్డం పోతే నన్ను పొడిచినారు. నాకు 8 కత్తిపోట్లు. ఆమె మా ఆయన ఒరిగిపోయినాడు. ఒరిగిపోతానే నేను ఇంకా తప్పించుకోవాలని పరిగెత్తిన. నన్ను పొడిచినారు. పొడిచిన తర్వాత మా కోసం మా బంధువులు వాళ్ళు వీళ్ళు మా వెనకమ్మడి వచ్చిన వాళ్ళు కూడా భయభ్రాంతులై పరిగెత్తినారు. 20 మంది దానా మా వాళ్ళు మా వెనకమ్మడి వచ్చిన వాళ్ళందరూ 20 మంది మా కత్తిపోట్లు చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు, పరిగెత్తిపోయినారు. నన్ను పొడిచినారు. నన్ను పొడిస్తే నేను పరిగెత్తినా కదా, మబ్బులో ఆ చీకట్లో కనపరానని బైక్తో ఎమ్మడిచ్చి బైక్ తగిలిచ్చి మళ్ళీ బైక్ తగిలిచ్చి మళ్ళీ గుద్దడము పిడిగుద్దులు కత్తిపోట్లతో పొడిచినారు. వాళ్ళ బైక్ మీద నేను ఒరిగితే ఆమె కత్తిపోట్లు పడినాయి చుట్టూ, అవి లోపలికి పోలేదు. అందుకు నేను బతికిపోయినా. అది జరిగింది. పేర్లు అయితే తెలియదు. రాజారవి గ్యాంగు చెన్నూరు గ్యాంగ్ అంట. అలంకాన్పల్లెలో గ్యాంగు, వెంకటేశు, మనోహరు, ఆనందు వీళ్ళని పేర్లు తెలుసు. ఇంకా వీళ్ళ గ్యాంగులో ఎంతమంది ఉన్నారో చుట్టూ అలంకాన్పల్లె చుట్టూ ఉంటారు. చెన్నూరులో నుంచి వచ్చి అలంకాన్పల్లె సెటిల్ అయ్యి వీళ్ళు ఆ బుద్ధుడికే 4 గలాటలు చేసినారు. మాది 4వ గలాట. ముందు ఒకరిని కొట్టినారు గంగమ్మ జాతరలో. అతనికి కుట్లు పడినాయి. వాళ్ళు మళ్ళీ కేసు పెడితే కొడతామంటే వాళ్ళు భయపడి కేసు పెట్టలేదు. మా మనుషులను కూడా భయపడిచ్చినారు. ఆ బుద్ధి నైట్ ఇంటికి వచ్చింటే మీరు ఏమన్నా కేసు గీసి పెడితే కన్నా మళ్ళీ మిమ్మల్ని కూడా చంపుతామని మా వాళ్ళతో భయపడిచ్చినారు. వాళ్ళు భయపడి మాకు వచ్చి చెప్పుకున్నారు. ఇట్లా మళ్ళీ భయపడిస్తున్నారు మేము సాక్ష్యం చెప్తే మమ్మల్ని చంపుతారని. ఇంకొక పిల్లోడు సిద్ధయ్య అనే పిల్లోడు